ముందుగా అందరికీ నమస్కారం. భర్తకి విలువే లేదు. ఒక మహిళ ఏదో విషయంలో తన భర్తతో దెబ్బలాడి చాలా ఆవేశంగా ఒక పార్కులో వచ్చి కూర్చుంది. ఆమె పక్కనే ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆమెను చూసిన ఆ వృద్ధుడు, "ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు?" అని అడిగాడు. ఇంకేముంది, ఆ మహిళ కోపంతో తన భర్త మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టింది. ఆమెను చూసిన ఆ వృద్ధుడు నవ్వుతూ, "అమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. అయినా నువ్వు నా కూతురు లాంటి దానివని నిన్ను ఒకటి అడుగుదామనుకుంటున్నాను" అంటూ, "నీ ఇంటికి కర్త కర్మ ఎవరమ్మా?" అని అడిగాడు. "మీరేమంటున్నారు? నాకు అర్థం కాలేదు" అని ఆశ్చర్యంగా అడిగింది ఆ మహిళ. అప్పుడు ఆ వృద్ధుడు, "నీ గృహస్థు అవసరాలను తెలుసుకొని అన్నిటినీ తీర్చేవాడెవరమ్మా?" అని మళ్ళీ అడిగాడు. "నా భర్త" అంటుంది మహిళ. "మీ కుటుంబ సభ్యులకు తిండి తిప్పలు కట్టుబొట్టు అన్నీ ఎవరు సమకూరుస్తారు?" అని అడిగాడు వృద్ధుడు మళ్ళీ. "నా భర్తే" అంటుంది మహిళ. "నీకు నీ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచటానికి నిరంతరం తాపత్రయపడేది ఎవరు అని అడిగాడు వృద్ధుడు. ఆ మహిళ, "అది కూడా నా భర్తే" అంటుంది. "4 డబ్బులు సంపాదించడం కోసం పొద్దున మొదలుకొని సాయంత్రం దాకా పై అధికారులు పెట్టే ఒత్తిడిని భరించేది ఎవరు అని అడిగాడు. నసుగుతూ ఆ మహిళ, "అది కూడా నా భర్తే" అంటుంది. "నువ్వు బాధ గాని ఆందోళన గాని ఉన్నప్పుడు నీ బాధని పంచుకునేది ఎవరు అని అడిగితే నా భర్త అంటుంది మహిళ. "మిమ్మల్ని సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంచడానికి తల్లిదండ్రులని బంధువులని తోబుట్టువులందరినీ వదిలేసి దూరంగా దేశాలు దాటి వెళ్ళి పనిచేయగలిగేది వాళ్ళెవరు అంటే ఆ మహిళ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. ఇంటికి సంబంధించిన గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దెకు, ఇంటిలోని అవసరమైన సరుకులు, లగ్జరీ వస్తువులు, హాస్పిటల్ ఖర్చులు, మందులు, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, ఇన్సూరెన్సులు, బ్యాంక్ లోన్లు, విహారయాత్ర, వీకెండ్స్లో సరదాగా గడపడానికి అన్నిటికీ అయ్యే ఖర్చులు ఎవరు భరిస్తున్నారు అని అడిగితే నా భర్తే అంటుంది. "మరి నీకెప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోతే నిన్నెవరు చూసుకుంటారు అంటే ఆ మహిళ నా భర్తే అంటుంది. అప్పుడు వృద్ధుడు, "ఇంకొక మాట అడుగుతాను తల్లి, చెప్తావా?" అంటూనే, "భర్త ఇన్ని పనులు చేస్తూ ఇంటిల్లపాదిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మీకు తోడు నీడై ఉంటున్నాడు. ఎప్పుడైనా వీటన్నిటి కోసం నిన్ను డబ్బులు అడిగాడా అంటే ఆ మహిళ ఎప్పుడూ అడగలేదు" అంటూ తలదించుకుంటుంది. "ఇన్ని చేస్తున్న నీ భర్త ఏదో ఒక మాట అంటే అది నీకు నేరంగా కనపడింది, కానీ ఇన్నేళ్ల నుండి కుటుంబం కోసం అతను పడ్డ శ్రమ నీకు కనపడలేదా? ఏది ఏదైనా కానీ భార్యాభర్తలు ఇద్దరూ ముఖ్యమే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు బాధలో ఉన్నప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేయకుండా నీకు తోడుగా ఉంటాడు. అతనికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవి నీతో చెప్తే నువ్వు బాధపడతావేమో అని తనలో తానే దాచుకుంటాడు. తనకున్న ఒత్తిళ్లను అధిగమించడానికి రోజు నీతో, పిల్లలతో కొంత సమయం సంతోషంగా గడుపుతాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో గొడవ పడవచ్చు, కానీ ఎప్పుడైనా మీకు ఎలాంటి లోటైనా రానిచ్చాడా? ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నీ భర్తే నీకు సర్వస్వం. బయట వాళ్ళు ఎవరైనా సలహాలు మాత్రమే ఇవ్వగలరు, లేకపోతే నీ బాధలు విని నీ వెనక 4 మాటలు మాట్లాడుకుంటారు. భార్యాభర్తల బంధం ఆ దేవుడు నిర్ణయించింది. ఆ బంధం విలువ తెలుసుకొని భర్త బాగోగులు చూసుకుంటూ అతన్ని గౌరవిస్తూ ఒక మంచి భాగస్వామిగా అతని జీవితంలోని ప్రతి అడుగులో తోడుగా ఉండు అని నచ్చ చెప్పాడు. అది మొదలుకొని ఇంకెప్పుడూ భర్తతో గొడవలు పడకుండా సంతోషంగా ఉంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.